ప్రొవైడెడ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది అని అంటే ఇది 4 ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఎర్రర్ కోడ్ వస్తుందండి. ఈ 4 ప్రాబ్లమ్స్లో కస్టమర్ 2 ప్రాబ్లమ్స్ని ఓన్గా చేసుకోవచ్చండి. 2 ప్రాబ్లమ్స్ని టెక్నీషియన్ చేయవలసి వస్తుంది. అంటే ఈ 4 ప్రాబ్లమ్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఈ ఎర్రర్ కోడ్ వస్తుందండి. అంటే టెక్నీషియన్ రాకుండే కస్టమర్ 50% వరకు తన డిటిహెచ్ని తనే చెక్ చేసుకునే వీలు ఉందండి. అంటే 50% ఛాన్స్ ఓన్గా కస్టమర్ చేసుకునే అవకాశం ఉందండి. ఈ ఎర్రర్ కోడ్ ఎందుకు వస్తుందంటే 4 ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, 4 ప్రాబ్లమ్స్ చెప్తాను చూడండి. ఈ ఎర్రర్ కోడ్ మేజర్గా ఎందుకు వస్తుంది అంటే యాంటీనా నుంచి సెటప్ బాక్స్కి సిగ్నల్స్ రాకపోతే ఈ ప్రాబ్లం వస్తుందండి. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఫస్ట్ సెటప్ బాక్స్ని రీసెట్ చేయాలండి. రీసెట్ చేస్తే మీకు క్లియర్ అయ్యే అవకాశం ఉంది. సెటప్ బాక్స్ని రీసెట్ ఎలా చేయాలనే విషయానికి వస్తే చూడండి, ఇది సెటప్ బాక్స్ రిమోట్ అండి, సన్ డైరెక్ట్ కాబట్టి మన సన్ డైరెక్ట్ రిమోట్ ఇది. ఎందుకంటే ఇక్కడ మెనూ బటన్ ఇక్కడ ఉంటుంది, మెనూ. ఆ మెనూలోకి వెళ్ళి మెనూని ప్రెస్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఓపెన్ అయిన తర్వాత మీకు పైన టూల్స్ అని ఉంటుందండి. టూల్స్లోకి వెళ్తే మీకు ఫ్యాక్టరీ డిఫాల్ట్ అని ఉంటుందండి. 2 ఉంటాయి, హెల్ప్ ఇన్ఫర్మేషన్ ఒకటి, ఫ్యాక్టరీ డిఫాల్ట్ అని 2 ఉంటాయండి. ఆ ఫ్యాక్టరీ డిఫాల్ట్లోకి వెళ్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఎంటర్ యువర్ పిన్ కోడ్, ఎంటర్ పిన్ అని ఉంటుందండి. అక్కడ ఎంటర్ పిన్ దగ్గర 4 జీరోలు అండి పాస్వర్డ్. 4 జీరోలు మీరు ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఓకే కొడితే మీకు బాక్స్ రీసెట్ అవుతుందండి. మీకు బాక్స్ రీసెట్ అయినప్పుడు మీకు ఇలా 2 ఓపెన్ అవుతాయి చూడండి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ది ప్రోగ్రెస్, రెండోది స్ట్రెంగ్త్, మూడోది క్వాలిటీ. స్ట్రెంగ్త్ అని ఉంది కదండి, అది ఆ స్ట్రెంగ్త్ అన్నది ఏంటంటే ఈ ఎల్ఎన్బి యొక్క స్ట్రెంగ్త్ అండి. అదేవిధంగా మీ డిటిహెచ్ నుండి ఎల్ఎన్బి నుంచి బాక్స్కు వచ్చే వైరు స్ట్రెంగ్త్ని చూపిస్తుందండి. 85 అంటే 85% అంటే 85 చూపిస్తుంది కదండి, ఇది బాగా ఉన్నట్టు. సెకండ్ క్వాలిటీ చూపిస్తుంది కదండి. ఫస్ట్ స్ట్రెంగ్త్ చూపించింది కదా, ఆ స్ట్రెంగ్త్ అన్నది ఎల్ఎన్బి వైర్ యొక్క స్ట్రెంగ్త్ అండి. అంటే ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్నది అది చూపిస్తుందండి. అది బాగున్నాయా లేదా అని చూపిస్తుంది. రెండోది క్వాలిటీ అంటే పిక్చర్ క్వాలిటీ అండి. క్వాలిటీ మీన్స్ క్వాలిటీనే సిగ్నల్స్, అంటే సిగ్నల్స్ ఉంటే కదా క్వాలిటీ వస్తుంది, పిక్చర్ వస్తుంది. ఆ క్వాలిటీని సిగ్నల్స్ అని అనొచ్చు. ఆ సిగ్నల్స్ మీకు 71 ఉందండి. ఇక్కడ 71 ఉంది కాబట్టి ఇది వస్తుందండి. అదే మీకు అది 00 చూపిస్తుంది, స్ట్రెంగ్త్ క్వాలిటీ 00 చూపిస్తుందని అంటే మీకు పైన యాంటీనా దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రమే 00 చూపిస్తుందండి. ఇలా రీసెట్ కొడితే మీకు ఇలా టీవీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషను. ఇది ఫస్ట్ ప్రాబ్లం, దాని సొల్యూషన్ అండి. ఇది కస్టమర్ ఓన్గా చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లం కస్టమర్ ఓన్గా చేసుకోవచ్చు. రెండో ప్రాబ్లం ఏంటంటే రెండో ప్రాబ్లం ఎందుకు వస్తుందని అంటే చెప్తాను చూడండి. రెండో ప్రాబ్లం పైన యాంటీనా నుంచి బాక్స్కి ఒక డిటిహెచ్ వైర్ అయితే వస్తుందండి. అంటే బాక్స్ని డిటిహెచ్ని కలిపే వైరు, పైన ఉండే సిగ్నల్స్ని కింద బాక్స్కి చేరవేసే వైరు. ఈ వైర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే మీకు సేమ్ ప్రాబ్లం వస్తుందండి. చూడండి, ఇది బాక్స్ నుంచి రిమూవ్ చేస్తున్నాను, చూసారా, రిమూవ్ చేసాను కదా, 00 అయిపోయింది. అంటే
దాని అర్థం చూడండి, వెంటనే బాక్స్లో బ్లింక్ అవుతుంది, ఎల్లో లైట్ బ్లింక్ అవుతుంది. ఎల్లో లైట్ బ్లింక్ అవుతుంది అంటే అర్థం పైన యాంటీనా నుంచి బాక్స్కి సిగ్నల్స్ రావడం లేదు. చూడండి, స్ట్రెంత్ క్వాలిటీ 0 అయిపోయేది. స్ట్రెంత్ అంటే వైర్ది, ఎల్ఎన్బిది స్ట్రెంత్, క్వాలిటీ అంటే సిగ్నల్స్. అంటే సిగ్నల్స్ రావడం లేదు, ఎల్ఎన్బి వైర్ సిగ్నల్స్ కూడా రావడం లేదు. అంటే ఇక్కడ వరకు మనకి బాక్స్ ఓకే, అంతా హెచ్డిఎంఐ కేబుల్ ఓకే, అన్నీ ఓకే అండి. ఇలా వస్తుంది అంటే అన్నీ ఓకే, ఓన్లీ పైనుంచి కిందకే సిగ్నల్స్ రావడం లేదు. ఇటువంటి అప్పుడు ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది కదండి. సెకండ్ ప్రాబ్లం, వైర్ చెక్ చేసుకోవాలండి. వైర్ ఎక్కడైనా కట్ అయినట్టు ఉంటే మీకు ఈ సిగ్నల్స్ ఆగిపోతాయండి. ఇది మీరు చెక్ చేసుకోవాలి. ఇది సెకండ్ ప్రాబ్లం. వైర్ చెక్ చేసుకోవాలి. వైర్ చెక్ చేసుకుంటే మీకు అంటే ఎవరివైనా ఇంట్లో ఎలకలో ఉన్నప్పుడు మీకు వైర్ కట్ అయితే మీకు సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఇదే వైర్ అనుకోండి, కట్ అయింది అనుకోండి, వైర్ బాక్స్కి సిగ్నల్స్ వెళ్ళడం లేదు అంటే మీకు ఎల్ఎన్బి సిగ్నల్స్ రావు, వైర్ సిగ్నల్స్ రావు, అంటే ఈ మూడు రాకపోవడం వల్ల మీకు టీవీ రాదు. మీరు వైర్ని చెక్ చేసుకోవాలి. లేదా పాత జాయింట్లు ఏవైనా ఉంటే వాటిని ఇంకొకసారి కట్ చేసి మళ్ళీ వేసుకోవడం వల్ల మీకు టీవీ వచ్చే అవకాశం ఉంది. చూడండి, మళ్ళీ పెట్టాను, మీకు సిగ్నల్ స్ట్రెంత్ క్వాలిటీ వచ్చేసింది. ఇది సెకండ్ ప్రాబ్లం అండి. ఈ రెండు ప్రాబ్లమ్స్ని కస్టమర్ తన ఇంట్లోనే ఓన్గా చేసుకోవచ్చు. మూడో ప్రాబ్లం ఏంటంటే పైనుంచి కిందకి సిగ్నల్స్ రావడం లేదు అని అంటే చూడండి, ఇది ఇన్ఫో సిగ్నల్స్ వస్తున్నాయా లేదా అని చూడడానికి ఇక్కడ ఐఎన్ఎఫ్ అని ఒక స్విచ్ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది ఐఎన్ఎఫ్ అని స్విచ్. ఈ స్విచ్ని మీరు నొక్కితే చూడండి, ఐఎన్ఎఫ్ అని స్విచ్ ఉంది కదా. ఈ స్విచ్ని నొక్కితే మీకు టీవీలో ఇలా ఓపెన్ అవుతుందండి. పైన సిగ్నల్స్ రాకపోతే ఎలా చూపిస్తుంది, మీకు స్ట్రెంత్ క్వాలిటీ 0 చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ రెండు ప్రాబ్లమ్స్ మాత్రమే మీరు చేసుకోవచ్చు. టెక్నీషియన్ అవసరం లేకుండా కస్టమర్స్ ఓన్గా చేసుకోవచ్చు. లేదు ఇంకొక రెండు ప్రాబ్లమ్స్ ఏటి వల్ల వస్తాయంటే ఇవన్నీ ఎల్ఎన్బి పోయినప్పుడు మీకు సేమ్ 0 చూపిస్తుందండి స్ట్రెంత్ క్వాలిటీ. ఇది పోయేటప్పుడు మీరు ఓన్గా మార్చకూడదు, మీరు టెక్నీషియన్ని సంప్రదించాలి. ఎందుకంటే మీకు ఏ ప్రాబ్లం ఉందో తెలియదు కాబట్టి. ఇది ప్రాబ్లం అయినా, సిగ్నల్స్ ప్రాబ్లం అయినా, అంటే సిగ్నల్స్ అంటే పైన యాంటీనా ఉంటుందండి. ఆ యాంటీనా చూడండి, ఇప్పుడు ఇది ఎయిర్టెల్ ఉంటుందండి. ఎయిర్టెల్ యాంటీనా ఉంది కదా, ఈ పైన ఆ గొడుగు ఒక యాంగిల్లో ఫిక్స్ చేస్తారండి. ఆ యాంగిల్లో ఉంటే మాత్రమే టీవీ వస్తుంది. ఆ టీవీ వచ్చేటప్పుడు ఆ యాంగిల్లో ఉన్నప్పుడు మాత్రమే టీవీ వస్తుంది. ఏవైనా పెద్ద గాళ్ళు కానీ, ఎవరైనా చిన్నపిల్లలు కానీ కదిపినప్పుడు కానీ మీకు యాంగిల్ మారిపోతుంది. అప్పుడు మీకు సేమ్ ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం అయితే మీరు సొల్యూట్ చేయలేరు, కంపల్సరీగా టెక్నీషియన్ రావాలి. అదేవిధంగా ఇంకొక ప్రాబ్లం, ఇదిగోండి ఎల్ఎన్బి పోతుంది. ఈ ఎల్ఎన్బి పోయేటప్పుడు మీకు సేమ్ ప్రాబ్లం వస్తుందండి. ఇది పోయినా సరే మీరు ఎటువంటి సొల్యూట్ చేయలేడానికి, ఇది పోయిందా లేదనే విషయం మీకు తెలియదు. అందుకే మీరు ఓన్గా ఇది కొని వేయకూడదు, టెక్నీషియన్ సంప్రదించాలి. వాళ్ళు వచ్చి సిగ్నల్స్ పోయాయా, ఎల్ఎన్బి పోయిందా అన్న విషయాన్ని వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళ దగ్గర మాత్రమే మీరు ఎల్ఎన్బి కొనుక్కోవాలి, లేదంటే మీరు డబ్బులు నష్టపోతారు. లేదు మేము టెక్నీషియన్ని పిలిపించుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళే సొల్యూట్ చేసి మీకు చూపిస్తారండి. ఇది ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ డిటిహెచ్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా
రీఛార్జులు, కొత్త డిష్లు, ఆల్ ఇండియా మేము సర్వీస్ సేల్స్ అందిస్తామండి. రీఛార్జ్ కూడా చేస్తాము. ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించండి. మా నెంబరు 9553565691. మా ఫోన్పే నెంబరు, మా వాట్సాప్ నెంబరు అన్నీ ఇదేనండి. డైల్ చేయవలసిన నెంబర్ ఇదేండి. ఇది మా సెకండ్ నెంబరు. అది అవ్వకపోతే ఈ నెంబర్ని సంప్రదించవచ్చు.